హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనషాస్ వ్లాగ్స్ అండి. సో నేనంటే ప్రత్యేకంగా ఇప్పుడు రీసెంట్గా చింతల్లో బాంబే సర్కస్ వచ్చింది. సో దానికోసం మేము వెళ్ళానండి. ప్రత్యేకంగా నా బర్త్డే రోజు మా ఆయన నన్ను తీసుకెళ్లారు. సో ఇక్కడ టికెట్స్ వేరియేషన్ చూసేసి మీకు చెప్పేసాను ఆల్రెడీ. నేను ఒక మినీ బ్లాగ్ చేశాను, సో అందులో పెట్టేశాను. సో మళ్ళీ చెప్తున్నాను, 400 అండ్ 300 అండ్ 200 అండ్ 100 అండి. ఇలా టికెట్లో వేరియేషన్స్ అండి. 400 అయితే మనం జస్ట్ స్టేజ్ దగ్గరే కూర్చోవచ్చు అండి. ఇక 300 అయితే దాని బ్యాక్ సైడ్, తర్వాత 300 అయినాక 200, 200 అయినాక 100 అండి. సో లాస్ట్ 100 అయితే సో కనిపించాను కాదు. అండ్ 400కి అడ్వాంటేజెస్ కూడా చెప్పాను. 400 అయితే ముందు కూర్చోవచ్చు అండి. తర్వాత కూలర్స్ ప్రొవైడ్ చేస్తారు, కొంచెం కూల్గా ఉంటుంది. మనం చూడండి, మీకు అలా కనిపిస్తుంది, మొత్తం టెంట్ లాగా వేశారు కదా. సో ఈ సమ్మర్కి మధ్యాహ్నం వెళ్ళే వరకు చాలా ఇబ్బంది అవుతుంది. 400 మాత్రం మధ్యాహ్నం వెళ్ళే వాళ్ళు మాత్రం తీసుకోవాలి డెఫినెట్గా, మీకు అంటే వేడి ఎక్కువ వచ్చేస్తుందండి. లేదు సాయంత్రం వెళ్ళే వాళ్ళకైతే 300 200 సరిపోతుందండి, అలా అన్నమాట. సో మేమైతే ప్రత్యేకంగా ఆల్రెడీ మేము అందరం రాకముందుకు వచ్చేసి కూర్చున్నామండి. కూర్చేసుకున్నాం. మేము అది చూపిస్తున్నాను, కర్టన్స్ కట్టారుగా. సో దాన్ని బట్టి వేరియేషన్స్ అండి. ఇది 100, దాని ముందటేమో 200, దాని ముందు 300, ఇలా ఇది 300, దాని తర్వాత 400 అని ఎక్కువ చైర్స్ వేసారు అండ్ డిఫరెంట్ చైర్స్ అండి అవి. సో డిఫరెంట్గా ఉన్నాయి చైర్స్. సో అవును, ఎంత మనం డబ్బులు దాన్ని బట్టి అంత ఉంటుంది, అలా ఏం కాదు. సో నేను వచ్చేసాక నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్ అండి. బర్త్డే రోజు మా ఆయన నన్ను తీసుకెళ్లారు. సో మేము అంటే చూస్తున్నాము ఎంత బాగా నచ్చిందో. నాకైతే బాగా నచ్చిందండి. నేను ఫస్ట్ టైం లైఫ్లో చూస్తాను. ఒక్కసారి నాకు సిసింద్రి మూవీలో లాస్ట్ ఒక సీన్ ఉంటుంది కదా, సర్కస్ది, ఆ మూమెంట్ మొత్తం ఇట్లా గుర్తొచ్చేసింది నా ముందు, ఇలా అనిపించేసింది. కానీ ఎంత టాలెంటెడ్గా ఉంటారని అప్పుడు చూసాక సర్కస్ కని అర్థమైంది. స్టార్ట్ అయింది ఫస్ట్ వీళ్ళదేనండి. వితౌట్ ఎనీ బ్యాలెన్స్ చేయకుండా వాళ్ళు జస్ట్ వితౌట్ ఎనీ హెల్ప్ లేకుండా వాళ్ళు అన్నీ చేసేస్తారు. చాలా నాకు బాగా నచ్చింది. చూడాలి ఎక్కడో ఉన్నారో, నేను జూమ్ చేసి మరీ తీసాను. ప్రాపర్గా రాకపోవచ్చు, ఎంతైతే కవర్ చేయగలిగానో అంతైతే ఈ వీడియోలో కవర్ చేశానండి నేను. పైన వచ్చేసి ఒక అతను ఉంటారు. సో అక్కడ 3-4 మెంబర్స్ కనిపిస్తున్నారు. సో అతను ఫుట్బాల్ ఎలా క్యాచ్ చేస్తారో అలా 1 by 1 క్యాచ్ చేస్తూ ఉంటారన్నమాట. నేను అప్పుడే ఫస్ట్ టైం చూసానండి. అసలు నార్మల్గా నేను ఎప్పుడు చూడలేదు, అంటే నార్మల్గా ఎక్కడ కూడా నేను చూడలేదు. అంటే షోస్లో చూసాను, డ్యాన్స్లో. సో ఇలా స్టాన్స్ చేయడం కానీ ఫస్ట్ టైం అండి కళ్ళెదుటిగా చూడడం అనేది. చాలా బాగా నచ్చింది అండ్ చాలా అంటే చాలా బాగుంది. అంటే ఒక న్యూ ఎక్స్పీరియన్స్ అనమాట. సో అని ఫ్లిప్ చేస్తున్న ప్రతిసారి, నేను ఫ్లిప్ చేసిన ప్రతిసారి ఆయన ఇంకోని క్యాచ్ చేస్తూ ఉంటారు. ఇది చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. చూడండి, తను ఫ్లిప్ చేస్తూ పట్టుకుంటున్నాడు. సో ఇలా వదిలేస్తూ మళ్ళీ ఫ్లిప్ చేసేసరికి అతను వస్తాడు. అతను వచ్చేవరకు అతను క్యాచ్ చేస్తాడు ఇతన్ని. సో అలా ఇట్లా ఫుట్బాల్ ఇలా ఇలా క్యాచ్ చేస్తారు, అలా క్యాచ్ చేస్తారు అన్నమాట. సో ఎవ్రీ1 మళ్ళీ తను రిటర్న్ వెళ్ళిపోవడానికి సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే అది పట్టుకొని రిటర్న్ వెళ్ళిపోతారన్నమాట. సో చూస్తే అబ్బా అంటే విచిత్రంగా అనిపిస్తుంది, కానీ అసలు అది చేయడం ఎంత గ్రేటో అని అప్పుడు నాకు అర్థమైంది. అండ్ నేనంటే సర్కస్లో కొన్ని కవర్ చేశాను, అన్నీ కవర్ చేయలేను. బికాస్ మనం సర్కస్కి మనం వెళ్ళి చూస్తే హ్యాపీనెస్ వేరే అండి వీడియోల కంటే. అంటే సో ఆల్మోస్ట్ అన్నీ కాకుండా కొన్ని చేశానండి. అండ్ మిడిల్లో జోకర్స్ వచ్చి జస్ట్ ఫన్నీ థింగ్స్ చేసి వెళ్తారన్నమాట. అది కూడా బాగుంది. మిడిల్లో జనాలకు నవ్వుకోవడానికి ఒక మూమెంట్ ఉంటుందిగా. సో అలా మనకి చాలా ఫన్నీగా, అంటే నవ్వించడం అనేది చాలా గ్రేట్ థింగ్. తర్వాత వచ్చేసి వాళ్ళు బ్యాకప్ చేసుకుంటారు, 1 by 1 ఎదురుకు రావాలని. అది ఒక అమ్మాయి చూడండి ఎక్కడ ఎక్కి కూర్చుంది, తను ఇలా బ్యాలెన్స్ చేస్తుంది. జస్ట్ ఒక స్టిక్కర్కి అలా బ్యాలెన్స్ చేస్తుంది. అంటే వాళ్ళకంటూ సేఫ్టీ అంటే అన్నీ ఆలోచిస్తారనుకోండి, అది మనకి. సో అలా సేఫ్టీ థింగ్స్ ఉంటేనే అలాంటివి చేస్తారు. సో తను ఒక ఫ్లిప్ చేస్తుంది, జస్ట్ మౌత్తోనే ఒక థ్రెడ్ పట్టుకొని ఇట్లా
తర్వాత వచ్చేసి ఇతనైతే బాల్స్ అయితే ఫుట్బాల్ కాదు, అసలు ఏం బాల్ ఆడుకుని అర్థం కాదు. ఇతనే జస్ట్ సింగిల్ ఫింగర్ మీద దాన్ని బాల్ మొత్తం స్క్రోల్ చేస్తూ ఉంటాడు. సో మిడిల్ అక్కడికి వెళ్ళాక ఫుడ్ మాత్రం మీరు క్యారీ చేసుకెళ్తే బెటర్ అండి. ఎందుకంటే మిడిల్లో ప్రతి ఒక్కరు వస్తారన్నమాట. స్టాల్ 30 రూపీస్ ఐస్ క్రీమ్ వాళ్ళు 50కి అమ్మేస్తున్నారు. 50 రూపీస్ చిప్స్, 50 రూపీస్ పాప్కార్న్స్ అండ్ అది కోక్స్ అయినా ఎవ్రీథింగ్ ఇట్స్ 50 or 60 అంటున్నారండి. సో మీరు పిల్లల కోసం క్యారీ చేసుకుని ఉంటే అది చాలా బెటర్ అండి. ఎందుకంటే పిల్లలకి కనిపించిన ప్రతి ఒక్కటి అడుగుతారు. సో ఇది ఇంకోటి వచ్చేసి ఫ్లిప్స్ అండి, ఇద్దరు జాయింట్గా ఇస్తారు అబ్బాయిలు. ఈ ఫ్లిప్స్ అయితే చాలా బాగున్నాయి. జస్ట్ దాని కాళ్ళ పైన నిల్చోబెట్టి ఇస్తారు. అండ్ ఇది వచ్చేసి కపల్దండి, మీరు చూస్తున్నారు. ఇవన్నీ మనం ఆల్రెడీ చూసి ఉంటాము. ఇందులో ఢీ షోలో చాలామంది డ్యాన్స్ ప్రాక్టీస్లో ఇలాంటి మూమెంట్స్ చేయడం నేను చాలా వరకు చూసాను అన్నమాట, ఇలాంటి ఫ్లిప్స్ కూడా. సో ఇదొకటి నాకు స్పెషల్గా అనిపించింది రింగ్స్ తోటి. తర్వాత వీళ్ళు పిల్లోస్ తోటి చేస్తారు. పిల్లోస్ పెట్టేసి చిన్న చైన్స్ లైక్ కట్ చిప్స్ తోటి స్క్రోల్ చేస్తూ ఉంటారు. మన చేతిలో ఒక 2 minutes కూడా ఏది స్క్రోల్ అవ్వదు. జస్ట్ మనం ట్రై చేద్దామన్నా బట్ ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి ఇవన్నీ చేయడానికి. చాలా తనైతే జస్ట్ సింగిల్ శారీని జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని మొత్తం ఎక్కేస్తుంది. ఫోల్డ్ చేసేసుకొని డైరెక్ట్ కిందికి వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తుంది అంత ఫాస్ట్గా, అసలు చూస్తే అసలు అబ్బా పడిపోతుంది కావచ్చు అనిపిస్తుంది. కానీ కాదు, వాళ్ళ వర్క్ మీద వాళ్ళకి ఎంత అంటారు కదా, ఒకటి మనం కరెక్ట్గా నేర్చుకుంటే దాన్ని ఎంత బాగా చేస్తామని. సో వాళ్ళని చూసాక నాకు అర్థమైందన్నమాట. తను మొత్తం స్క్రోల్ అవ్వకుండా వచ్చేస్తుంది. చూడండి మీకు కనిపిస్తుంది కదా. ఇది షాక్ అయిపోయా. బట్ దిస్ మూమెంట్ ఈస్ వావ్ మూమెంట్ అన్నమాట. ఈయనైతే చాలా బాగా బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఫుట్బాల్ పైన అది పెట్టి బ్యాలెన్స్ చేశాడు. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అంటే బ్యాలెన్స్ చేయడం కూడా మనకైతే బ్యాలెన్సే కాదు, నార్మల్గా ఎక్కడైనా ఎక్కితే బ్యాలెన్స్ ఏమైపోతుంది. ఈయనైతే జస్ట్ ఏం థ్రెడ్స్ కూడా పట్టుకోకుండా చూడండి ఎలా ఊగినట్టు ఊగుతాడు, ఏం పట్టుకోకుండా ఊగుతాడు. ఇదైతే ఫైనల్గా వచ్చేసి రింగ్స్ అండి. వీళ్ళు కూడా చాలా బాగా చేశారు ఫ్లెక్సిబుల్గా. నాకు చాలా నచ్చింది. వాళ్ళకి అంత టాలెంట్ ఉంది కాబట్టి ఇట్లా సర్కస్ పెట్టగానే మనలాంటి వాళ్ళు చూడడానికి వెళ్తున్నారంటే బికాస్ వాళ్ళ దగ్గర బంచెస్గా అంత టాలెంట్ ఉందండి. ఇదండి నా సర్కస్ విషయాలు.